గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో ప్రధానమైన వార్త దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించినటువంటి నిందితులకి నిన్న ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అదే వార్తను అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ప్రత్యేక కథనాలు కూడా అన్ని పత్రికలు కూడా ఇచ్చాయి. ఆ వార్త ముఖ్యమైనది. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో ల్యాండ్ ఆర్డర్ పైన, తర్వాత నయీం ఎన్కౌంటర్ పైన షార్ట్ డిస్కషన్ జరిగింది. అందులో సీఎం కేసీఆర్ దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పగించాలి ఈ కేసు అని డిమాండ్ చేసింది. అయితే సిబిఐకి ఎట్టి పరిస్థితులు అప్పగించలేదు. మన పోలీసులు చాలా ధైర్య సాహసాలతో ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎదురుకాల్పులో ఆయన చనిపోయాడు. ఎదురుకాల్పులు చేస్తే చంపేశారు. ఎట్టి పరిస్థితుల్లో అప్పగించలేదు. ఈ కేసులో ఎంతటి వాళ్ళున్నా కూడా, ఏ పార్టీ వాళ్ళన్నా కూడా, చివరికి అధికార పార్టీ వాళ్ళన్నా కూడా వదిలేదు లేదని చెప్పి సీఎం చెప్పారు. ఆ వార్త కూడా అన్ని పత్రికలు ఇంకో బ్యానర్గా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి రెండు బ్యానర్స్. తర్వాత ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ చాలా మార్పులు చేస్తూ వస్తుంది. నిన్న ఇంకొక కొత్త ప్రకటన, పాత నోట్లు 5,000 దాటితే మొత్తం ఒకటేసారి జమ చేయాలి, లేకుంటే ఎన్నిసార్లు వేస్తేనే అన్నిసార్లు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు ఎందుకు డిపాజిట్ చేయలేదు కూడా జవాబు చెప్పాలి. అదొక మళ్ళీ ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చింది. అదొక వార్త ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత వేరే వార్త చూసినట్టయితే మన దగ్గర ఇంకొక విషయం, వరంగల్లో కూడా టీ హబ్ పెడతామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పారు. అదొక ఇష్యూ ఉంది. అదొకటి ఇంకో వార్త ఉంది. ఆ తర్వాత మోడీ నిన్న కాన్పూర్లో మాట్లాడారు, యూపీలోని కాన్పూర్లో. అది అవినీతి పరుల ఎజెండాని ప్రతిపక్షాలు మోస్తున్నాయి, అందుకే పార్లమెంట్లో నన్ను మాట్లాడనివ్వలేదు. తర్వాత బయట కూడా కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఏటీఎంల దగ్గర క్యూ లైన్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన కూడా ప్రతిపక్షాల మాట వినట్లేదు. కాబట్టి కావాలని అవినీతి పరులను రక్షించేందుకే వాళ్ళు ఎజెండా భుజం మీద పెట్టుకుని మోస్తున్నారని చెప్పి ప్రధాని నిన్న ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యారు. అదొక వార్త ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మీడియా కోఆర్డినేటర్ కొనగల మహేష్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు మనతో ఉన్నారు. కిషోర్ గారు, నిన్న మీ షార్ట్ డిస్కషన్లో సిబిఐకి అప్పగించాలి ఈ కేసుని, చాలామంది ఉన్నారు, అందరూ వదిలేస్తారు అన్నటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. స్పష్టంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు, 10 సంవత్సరాలు పండుకుంది మీరే కదా, మీ హయాంలో కదా ఎంత జరిగింది. వచ్చిన తర్వాత దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో అరాచక శక్తులని మనగడ సాగించనీయము ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని, ఒక సందర్భం కోసం వల్లపన్ని ఒక టైం తీసుకొని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవానికి దొరికింటే ఇంకా ప్రాణాలతో ఇంకా బాగుండేది, అసలు వాస్తవాలన్నీ బయటకు వచ్చేవి. సరే అనుకోకుండా అక్కడ జరిగినటువంటి కాల్పుల చనిపోయారు. ఇప్పటికే దాదాపు 174 కేసులు, దాదాపు అక్కడ అనౌన్స్ చేసినటువంటి 1000 ఎకరాలు కానివ్వండి, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్కి సంబంధించిన ఇండ్లు కానివ్వండి, రకరకాలవన్నీ కూడా ఇప్పటికీ పట్టుకున్నారు. 124 మందిని అరెస్ట్ చేసిరు, 700 చిల్లర మందిని సాక్షులను విచారించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంత మంచిగా ఒక పట్టుదలతోనే ముందుకు పోతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఒక మంచి పోలీస్గా అవార్డులు అందుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఒక సందర్భంలో మన పోలీస్ పనిచేస్తూ అది విచారణలో ఉండి అది ఇంకా ఏం తేలక ముందుకే మీరు ఆగమైపోయి ఏదో జరిగిపోతుందని ఊహించుకొని మీరే ఎందుకు సిబిఐకి అప్పచెప్పమంటారు. కాబట్టి అవసరం లేదు, మన పోలీస్ దాన్ని మొత్తం కూడా బయటికి తీసి, వాస్తవాలను బయటికి తీసి దాంట్లో సంబంధం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టడం, అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులైనా అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగా హామీ ఇచ్చారు. ఇంకంతకంటే ఎక్కువ ఏముంటుందని. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? జరిగిన పరిణామాన్ని 100% స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక నయీం అనే రాక్షసుడు ఎన్కౌంటర్ కావడం నిజంగా కూడా ప్రజలు శ్వాస పీల్చుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదండి. ఎందుకంటే 10 సంవత్సరాలు కదా, ఎప్పుడైతే అతను లొంగిపోయిండో, బెల్లి లలిత హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేకమైన అకృత్యాలు, ఎంతోమందిని చంపడం, లొంగిపోయిన వాళ్ళని చంపడం, తర్వాత ఆస్తులు దోసుకోవడం, భూములు దోసుకోవడం, రకరకాల హింసలు పెట్టడం, తర్వాత స్త్రీల మాన ప్రాణాలతోని చెలగాట మారడం, చిన్న అమ్మాయిలను ఎరవేసి వాళ్ళని హింసించడం, రకరకాలైన బయటకు వచ్చినాయి పేపర్లలో. అలాంటి దుర్మార్గుడు ఇన్ని రోజులు బతికిండంటేనే రాజ్యం యొక్క విఫలం, ఇన్ని రోజులు పరిపాలించిన వాళ్ళు. సరే, ఇప్పుడు ఒక సంఘటన ఎన్కౌంటర్ జరిగింది, ఆస్తులు బయటకు వస్తున్నాయి, నేరస్తులు బయటకు వస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరి శిక్ష పడుతుందని అనుకుంటున్నాం. కానీ ఒకటి ఏంటంటే, ఎవరైతే అక్రమంగా ఆస్తులు గుంజుకున్నారో, భూములు చిన్న నేను పేపర్లో చదివాను, చిన్న వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా వాళ్ళకి అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొంతమంది నయీం పేరు మీద బెదిరిస్తున్నారు. అంటే నయీంతో ఉన్న గ్యాంగ్లో ఇంకెవరు చనిపోలేదు, ఒక్కడే ఎన్కౌంటర్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా బెదిరించినా కూడా వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నా.
ఇంకా ఎవడైనా నయం వారసునని చెప్పుకుంటే వాడిని కాల్చి పారేసి ఎవరి అయితే అక్రమంగా ఆస్తులు గుంజుకున్నారో వాళ్ళందరికీ బేషరతుగా ఆస్తులు అప్పచెప్పాలి. అప్పుడే నిజంగా న్యాయం జరిగినట్టు ఈ యొక్క ఎన్కౌంటర్కు అర్థం ఉన్నట్టని నేను భావిస్తున్నా. కాబట్టి న్యాయం కనుక ఎవరైతే గుంజుకున్నారో వాళ్ళకి ఇవ్వనంత వరకు నయం ఎన్కౌంటర్కు విలువ లేదు. కాబట్టి ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. లేదు ఎవరివి కాకపోతే గవర్నమెంట్ ఆస్తులు ఉంటే గవర్నమెంట్ తీసుకోవాలి. తర్వాత డబ్బుల విషయం కానీ స్థిరాస్తుల విషయం కూడా అది న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కరెక్ట్ చేసినోడు వాడిని సస్పెండ్ చేస్తారు తప్ప కానీ వాడు చేసిన డబ్బును రికవరీ పెట్టారు ఎక్కడ కూడా. అట్లనే వాళ్ళ ఆస్తులు కూడా రికవరీ పెట్టి వాళ్ళకి అప్పచెప్పకపోతే ప్రజలకు న్యాయం జరిగినట్టే. అది చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవడైనా ఇంకా బేరిచ్చి రౌడీజం చేసి ఏదైనా చేస్తే ఎన్కౌంటర్ చేసి కాల్చిపారండి. ఏమి ఎన్కౌంటర్ చేయాలా? అంతే. మన దగ్గర చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ చట్టాల ప్రకారం ఎన్కౌంటర్లు జరిగినాయో ఆ చట్టాల ప్రకారమే నేను చెప్తున్నా. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లు ఉన్నాయి కదా, అవి కూడా చట్ట ప్రకారమే జరిగిన, ఆ చట్ట ప్రకారమే చేయాలి. ఓకే మహేష్ గారు, నయీం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి అభ్యంతరాలు లేవు. నయీం ఒక కిరాతకుడు, నయవంచకుడు, లేదంటే ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఒక నియంత విలన్. సో దాన్ని ఆయన అంతమొందించడంలో ఎవరికి ఇక్కడ ఏమో అబ్జెక్షన్స్ లేవు. కానీ సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుంది నయీం కేసు విచారణలో అంటే స్పష్టంగా 4 కారణాలు ఉన్నాయి సంగప్ప గారు. ఒకటి, నయీం కేసు విభిన్న కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉంది. దాంట్లో మర్డర్స్ ఉన్నాయి, భూ లావాదేవీలు ఉన్నాయి, పైసలు జబర్దస్తితో వసూలు చేసిన దౌర్జన్యం చేసి పైసలు గుంజుకుపోయినాయి ఉన్నాయి, లేదంటే బడా నాయకులకు ఒత్తాసు పలికిన బడా పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయినటువంటి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి విభిన్న కోణాలు అంటే చాలామంది ఎంఆర్ఓలు, చాలామంది రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, ఇంతమంది అంటే ఇంకోటి వీటన్నిటికి మించి కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయీం తాలూకు నేరాలు ఉన్నాయి, గోవాలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి. సో దేశం మొత్తంగా ఏదో ఒక మూలన నయీం యొక్క అడుగుజాడలు కనబడుతున్నాయి. కాబట్టి వాటినన్నింటినీ కూడా కూకటి వేళ్లతో పీకేయడానికైనా, సమగ్ర విచారణ జరిపించడానికైనా ఒక స్టేట్ ఓన్డ్ పోలీస్ యొక్క సమర్థత అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీ సరిపోదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ మొదటి పాయింట్ కింద డిమాండ్ చేసింది. రెండో పాయింట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ సిట్ ఏదైతే ఇప్పుడు నాగిరెడ్డి గారి పేరుతోని ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం చేస్తున్నటువంటి విచారణ స్వేచ్ఛగా జరిగే వాతావరణం తెలంగాణలో లేదండి. ఎందుకంటున్నారంటే మన పోలీసుల సమర్థతను ప్రశ్నించే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు, కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా లేదు. ఎందుకంటే పోలీసులు ఎంత సమర్థులు అంటే ఆ లైఫ్ స్టైల్ దొంగ బాబాను 3 గంటల్లో ఛేదించి పట్టించుకున్నారు. లైఫ్ స్టైల్ ఓనర్ను ముంచిపోయిందంటే బుర్డి బాబాను 3 గంటల్లో పట్టుకోగలిగింది. మన ఎందుకు ఎంసెట్ లీక్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎందుకు పట్టుకోలేకపోయినాయి, సింగరేణి ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలను ఎందుకు పట్టుకోలేకపోయినాయి. అట్లనే ఈ రోజు కూడా ఇంకా వాటితో పోలిస్తే చాలా పెద్ద స్థాయి నాయకులు, పెద్ద స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవహారం. కాబట్టి రాజకీయ ఒత్తిళ్లు చాలా ఉన్నాయి, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం లేదు. కాబట్టి దీని ద్వారా నిజాలు నిగ్గుదేల్చవు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక మాట చెప్తాను. దీనిలో నాగిరెడ్డి గారి కంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. నాగిరెడ్డి గారి కంటే పైన ఉన్న పోలీస్ బాసులు, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న పోలీస్ బాసులు కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా నాగిరెడ్డి గారి విచారణ ముందుకు సాగించి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ అడిగినాం. మూడో పాయింట్, ఒక 4 కారణాలు చెప్తాను, నేను ఎక్కువ చెప్పాను. మూడో పాయింట్, ఇక్కడ నయీం ఏదైతే ఎన్కౌంటర్ అంతా జరిగిపోయిన తర్వాత నయీం యొక్క డైరీని ప్రభుత్వం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ పొలిటికల్ లీడర్స్ని, ఇంకొంతమంది అధికారులని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రభుత్వం దాన్ని వాడుకుంటా ఉంది. దానికి ఉదాహరణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వన్స్ ఫర్ ఆల్ సమాధానం చెప్పొచ్చు కిషోర్ గారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇలా చాలా మంది పెద్ద పేర్లునే అవసరమైనప్పుడు బయట పెడతా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సంకేతాలు మనం విన్నాం. సో దీన్ని రాజకీయంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వారు మాట్లాడిన కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు బయట పెడతామంటే అదొక కోణం. అంటే రాజకీయ బ్లాక్ మెయిల్ లకి నయీం డైరీని వాడుకున్నారు. దాన్ని ఓపెన్ నాలుగో అంశము
కంక్లూడ్ చిన్న స్థాయి ఎంఆర్ఓలో ఇంజనీర్లో పట్టుబడితే వాళ్ళ ఇళ్లలో కిలోల బంగారం ₹1,00,00,000 నగదు దొరుకుతుంది. ఇంతమంది పెద్ద పెద్ద అధికారులతోని నాయకులతోని అంటగంగినటువంటి నయం దగ్గర కేవలం 2,75,00,000 2,90,00,000 ఏదో ఉన్నట్టుంది. 3 కోట్ల లోపలనే నగదు దొరికిందంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు, నవ్వుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చిన కలరింగ్ ఏంది, నయంను పట్టుకున్నామంటే 2 రోజులు కరెన్సీ మిషన్లు పెట్టి కౌంట్ చేస్తున్నారు కరెన్సీ అన్నారు. ఏడబోయింది ఆ కరెన్సీ? అదంతా కూడా ఆ విక్టిమ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకన్నా చెందాలి, లేదా ప్రభుత్వ ఖజానా కదంతా అదంతా జమ కావాలి. కానీ పంచుకోంగా మిగిలిన దాన్ని ప్రకటిస్తే ఇది పద్ధతిగా లేదు. ప్రజల్లో అనేక అనుమానాలు. ఈ 4 అంశాల మీద సమగ్ర విచారణ కోసమే సిబిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, ముందుగా మహేష్ గారు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ కోసం వాళ్ళు డిమాండ్ చేసినటువంటి సందర్భాలు చెప్పారు. ఒక 10 సంవత్సరాల కాలం, అంతకుముందు ఒక ఆయన సృష్టికర్త ఉంటే తర్వాత 10 సంవత్సరాల కాలం కనీసం కోర్టుకు తీసుకుపోతున్నాం అని చెప్పేసి తప్పించి తర్వాత అప్రూవర్గా మార్చి ఆయన తీసుకొచ్చి డీజీపీగా పెట్టి అలా దిక్కు చూస్తేందుకు కూడా భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఫోన్లలో బెదిరించి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల నుండి మీటింగ్లలో పాల్గొంటే మాలాంటి వాళ్ళకు కూడా ఆ కాలంలో ఫోన్లలో బెదిరించి ముందుకు సాగినటువంటి ఒక వ్యవస్థ సాక్షాత్తు నిన్న మా ఆర్థిక మంత్రి గారు సభా సాక్షిగా చెప్పినటువంటి మాటలు వీటన్నిటిని దాటుకొని వచ్చి ఒక మంచి పరిణామంలో భాగంగా బంగారు తెలంగాణ పునర్నిర్మాణ దిశగా పోయేటువంటి క్రమంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే దాంట్లో ఏందో రాజకీయ కోణాలు, లేకపోతే దాంట్లో ఏందో బ్లాక్మెయిల్ చేసే కోణాలు ఎవరికి అవసరం అండి? ఏమవసరం? ఇంకేముంది బ్లాక్మెయిల్ చేసేందుకు అక్కడ ప్రతిపక్షం ఉందా? ఇంకా బ్లాక్మెయిల్ చేయాలి? ఇంకేమైనా కొత్త పార్టీ కనపడుతుందా తెలంగాణ? మీకు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని ప్రజలు ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు, ముందుకెళ్ళిపోతాం. మళ్ళీ ప్రజా సందర్భం వచ్చినప్పుడు ఎలక్షన్స్లో ఎవరికి దిక్కు ప్రజలు నిలబడతారు. ఇప్పుడు ఏదో బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు లబ్ధి పొందేటువంటి అవసరం లేదు. నాగిరెడ్డి గారు ఆ పరిధి పెరుగుతున్నది కాబట్టి ఐజీ స్థాయి కాకుండా అడిషనల్ డీజీ స్థాయిని నియమించాలని చెప్పి తర్వాత దాన్ని యాడ్ చేస్తూ మళ్ళీ అడిషనల్ డీజీ స్థాయికి సిట్కు హెడ్గా పెట్టి ముందుకు పోయారు. సిబిఐకి అప్పచెప్పినా సిబిఐ నుంచి వచ్చేటువంటి అధికారులు వచ్చినా కూడా మీరు చెప్పేటువంటి మీ అపోహలు ఏదో పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆధారపూరితమైనటువంటి ఆరోపణలు లేవండి. పేపర్లో వచ్చిందానే మాట్లాడుతున్నారు అంతా. అట్లా సిబిఐ నుంచి వచ్చే డైరెక్టర్లు అయినా ఇంకో అయినా కూడా అట్లా హోదా ప్రకారం చూస్తే ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నటువంటి నాయకులు కానీ ఇంకో అధికారులు కానీ వాళ్ళందరూ కూడా చిన్నోళ్ళు అవుతారు. ఓ ఎమ్మెల్యే కూడా సిబిఐ డైరెక్టర్ కంటే పెద్దదే ప్రోటోకాల్. అంటే రేపు వచ్చి ఎమ్మెల్యే విచారిస్తారు అంటే దానికి అర్థం లేదు. సిట్లో భాగంగా ఉన్నటువంటి ఒక అధికారి ఏ అధికారాన్ని విచారించవచ్చు, చిన్నోడు పెద్దోడు అనేది ఉండదు. ఎవరైనా విచారించవచ్చు, ఎవరైనా పిలుచుకోవచ్చు, ఎవరైనా విచారించవచ్చు. అది కేసు దర్యాప్తు నడుస్తున్నది, సక్సెస్గా ముందుకు పోతున్నది. దాంట్లో ఏం ఆరోపణలు లేవు, అబద్ధాలు లేవు. సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా పోలీసు ఎప్పుడు దేని బయట పెట్టాలి, దేని ముందు తీసుకురావాలి అనేటువంటిది ఒక భాగంగా ముందుకు పోతుంది. తప్పితే ఇప్పుడు తెల్లారంగానే మొత్తం మాకు చూపించి ముందర పెట్టాలంటే దర్యాప్తు కొనసాగదు, ముందరకు సాగదు. కొన్ని సీక్రెట్గా పెట్టుకునేవి ఉంటాయి, కొన్ని బహిర్గతం చేసేవి ఉంటాయి, కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు చివరికి వచ్చినప్పుడు దర్యాప్తు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చర్య తీసుకోవాలి, కేసు ఎట్టిపోయిందో కనబడుతుంది కదా. దిల్షుక్నగర్ పేర్లకు సంబంధించి కూడా ఇప్పుడు జరిగింది నిర్ణయం, ఇప్పుడు వచ్చింది 3.5 సంవత్సరాల తర్వాత. అత్త వేయంగానే తెల్లారతలకు కావడం కాదు. ఇంకొకటి, పోలీసుకు మనకే నెట్వర్క్ ఉంటుందండి. చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. కానీ సిబిఐ అనే దానికి సిబిఐ సపరేట్ డిపార్ట్మెంట్, సపరేట్ రిక్రూట్మెంట్ జరగదు. సిబిఐకి వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి పోలీసులను వాళ్ళనే డిప్యుటేషన్ కింద తీసుకుంటారు. సిబిఐ పోలీసు వచ్చి ఒక భువనగిరిలో ఒక ఇష్యూ, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి భువనగిరిలో పోయి ఒక ఎంక్వైరీ చేయాలంటే మళ్ళీ ఆయన వచ్చి ఎవరు సపోర్ట్ తీసుకోవాలండి? ఒక్కడే పోయి చేసుకొని వస్తాడా? మళ్ళీ స్టేట్ పోలీస్ సహకారమే తీసుకోవాల్సింది. స్టేట్ పోలీసు అసమర్థత అన్నట్టు, స్టేట్ పోలీసు చేత కాదన్నట్టు, లేకపోతే ఇంకేదో దేశమంతా విస్తృతి పెరిగి ఉంది కాబట్టి దీన్ని ఇంకో తిరిగా చేయాలన్నట్టు ఒక అపోహకు పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండో పాయింట్, వచ్చినటువంటి అమౌంట్ కానీ భూములు కానీ ఆస్తులు కానీ గవర్నమెంట్ ఎవరి వరకు ఇచ్చేయాలంటారు. వన్స్ కేసు అయిపోయిన తర్వాత అదంతా కూడా కోర్టు హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ పరిధిలోకి రాదు. కోర్టు డిసిషన్ అయిపోయిన తర్వాతనే దాన్ని ఏం చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్కి అప్పచెప్తుందా, బాధ్యులకు అప్పచెప్తుందా, ఎవరికి అప్పచెప్తుందా అనేటువంటి. ఇప్పుడు జప్తు చేసుకున్నటువంటి వాళ్ళ చుట్టాలే కానివ్వండి, ఆయన పేరు మీద ఉన్నాయి కానివ్వండి, ఇతరత పేరు మీద బలవంతం లాక్కున్నా, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే నా దగ్గర నుంచి బలవంతం లాక్కున్నాడని కేసు పెట్టేప్పుడే కేసుని బుక్ చేసి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు తీసుకొచ్చి పట్టుకుంటారు. అంటే 124 కేసులు బుక్ అయినా ఇప్పటికీ నాది అన్యాయంగా గుంజుకున్నాడు అని చెప్పి. బట్ అన్నింటినీ కూడా పరిశీలించాలి కదా, ఎవరు కొన్నారు, ఎవరు తీసుకున్నారు అనేటువంటి గుంజుకున్న తర్వాత కోర్టు డిసిషన్ తీసుకుని ఆ ఆస్తులని తర్వాత బయటకు ఇచ్చిన తర్వాతనే గవర్నమెంట్కి అప్పచెప్పాలన్నా లేకపోతే ప్రజలకు అప్పచెప్పాలని ప్రభుత్వం చేతులు ఉండదు. ప్రభుత్వం ఏమంటే ఆయన కథ అయిపోయినాగానే గుంజుకొని పంచడానికి ఉండదు. అట్లా ఎవరు నడిపించినా కూడా నేను అసెంబ్లీలో కూడా జీవన్ రెడ్డి గారు డైరీ గురించి అడిగారు. ఆయన డైరీ ఉంది, ఆ డైరీలో మొత్తం పేర్లు డైరీ బయట పెట్టాడని చెప్పి. డైరీ ఉందా అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక కేసు జరిగినప్పుడు అక్కడ రకరకాలకు సంబంధించినటువంటి ఒక సాక్ష్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దొరుకుతాయి. వాటిని పెట్టుకొని వాటి ద్వారా కావాల్సినటువంటిది ఏమైతే సమాచారం ఉంటుందో తీసుకుంటారు కదా ప్రభుత్వం, బయట పెడతారు. దాచుకుంటామని చెప్పలేదు కేసీఆర్ గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా. వ్యూహాత్మకంగా సందర్భాన్ని బట్టి ఎప్పుడు అవసరం అనుకుంటామో కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో 100% బయట పెడతాం,
దాంట్లో ఉన్నవారు ఎవరు వదిలిపెట్టమన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మీరు చెప్తున్న మాటనే. మరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు బయటకు వెళ్తుంది చూద్దాం. దాన్ని ఉపయోగించుకునేవారు, దానికి భయపడేవారు. ఈ 2 రకాల భయాలు ఉంటాయండి సంగప్ప గారు, మనం అర్థం చేసుకోవాల్సింది. ఆయన తోటి బాధింపబడ్డోళ్ళు ఉంటారు, ఉన్నతాధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి. ఆయన చేతి కలిసి పనిచేసిన ఉంటారు. 2 రకాల సంబంధాలు ఉంటాయి. మరి ఏ రకమైన సంబంధం ఉందో కూడా బయటపడాలి కదా. ఆయనతో బాధపడే సందర్భం ఉందా లేకపోతే కలిసి పనిచేసే సందర్భం ఉందా కూడా బయటపడాలి. ఇప్పుడు ఇలా 2-3 అంశాలు అండి. ఒకటి ఏంటంటే సరే నాగిరెడ్డి గారి విషయం వచ్చినప్పుడు నాగిరెడ్డి గారిని మంచి హానెస్ట్ ఆఫీసరు, ఆయన ఎఫిషియెంట్ ఆఫీసరు అనే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కడపలో ఎస్పీగా వేసుకున్నారు. అతని మీద ఎలాంటి ఇప్పటి వరకు కరస్పాండ్ ఛార్జెస్ కానీ లేకపోతే పక్షపాతం కానీ అట్లాంటివి ఎప్పుడు లేవు. కాబట్టి ఆయన ఒక ట్రాన్స్పరెన్సీ ఆఫీసర్ అనే ఆయనను ప్రభుత్వం నమ్మి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఒక ఆఫీసర్ మీద మనం డౌట్ పడడం కానీ ఆఫీసర్ మీద ఏదో రకంగా మాట్లాడడం కానీ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకు ఓ పరిధి ఉంటుంది, ఓ చట్ట పరిధి ఉంటుంది. ఆ చట్ట పరిధిలోనే చేస్తారు, ఎట్లా పడితే అట్లా చేయలేరు. ఒకటి. రెండవది సరే ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు, ఆస్తుల విషయాలకు వచ్చినప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం కొన్ని చేయగలిగేటివి ఉంటాయి. అమాయకులు ఆస్తులు గుంజుకోవడం కానీ, కొన్ని రిజిస్ట్రేషన్ అయిన ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కానీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. చేయదలుచుకుంటే ఇప్పుడు వేయండు సచ్చినోడు వేరే ఉంటే సచ్చినోడు చేయడు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం కనుక తలుసుకొని చేయగలిగితే ఇప్పుడు నయం ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో అందరికీ తెలుసు, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం తలుసుకుంటే చట్టపరంగా చేసేది చట్టపరంగా చేయాలి, చట్టపరంగా కానీ కూడా కొన్ని పరిష్కారం చేసే అవకాశాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. న్యాయం ఎట్లా జరగాలి అనేది ఆలోచించాలి తప్ప అన్నీ ఒకే పద్ధతిలో జరుగుతాయి అనేది అది తెలుసు, అందరికీ తెలుసు, దాన్ని మనం ఓపెన్గా చెప్పలేం. కాబట్టి ఎందుకంటే బాధితులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు న్యాయం జరగాలనేదే మనం కోరుకుంటున్నాం. రెండో ఎవరైతే నయంతో అంటగాగినరో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాలి ఖచ్చితంగా అనేది కోరుకుంటున్నాం. వాళ్ళ నుంచి ఒకడు కూడా తప్పించుకోకూడదు అనేది, మళ్ళీ ఆ పేరు మీద మళ్ళీ ఇంకా ఎలాంటి దౌర్జన్యాలు జరగకూడదు అనేది అంటున్నాం. సరే డైరీ బయటపెట్టు అవి బయటపెట్టు అంటే పోలీసుల అవసరాన్ని బట్టి పెడుతుంటే పెట్టే అది వేరు. అయితే ప్రభుత్వం మీద అనుమాన పడే విధంగా ప్రభుత్వం వ్యవహరించకూడదు అనేది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎవరైనా ఇప్పుడు డైరీ పెట్టు అని అంటే ఏదో అనుమానం వస్తేనే పెట్టు అని అంటారు. అట్లాంటివి జరగకుండా ట్రాన్స్పరెన్సీగా కేసు నడుస్తుంది. కేసు నడవలేండి, కేసు డైరీ బయట పెట్టు అంటలేను. డైరీ ఉందో లేదా చాలా రకరకాల చర్చ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు అలా నేరస్తులు ఎవరు అనేది ఇవాళ ఈ పార్టీలో ఉన్నాయి, ఇంకో పార్టీలోకి వచ్చిండు, అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సోదరులు కిషోర్ గారు చెప్పిన దాంట్లో 2 అంశాలు. ఒకటి సిబిఐకి కంటే రాష్ట్ర పోలీస్కి నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది, ఐ డూ అగ్రీ. అండ్ రెండోది మీరు అన్నట్టుగా రాష్ట్ర పోలీస్ అసమర్థులని చెప్పలేదు, నేనే సమర్థులని చెప్పినా. కానీ వాళ్ళకి స్వేచ్ఛనిస్తే లైఫ్ స్టైల్ విషయంలో ఎంత దూకుడుగా పోయి 3 గంటల్లో దొంగ బాబాను ట్రేస్ చేసిండ్రో అట్లాంటి చాలా విచారణలలో వెనుకకు పోయింది. ఎందుకు పోయిందంటే దాని వెనకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. నెంబర్ 2, మేమేమంటున్నా సిబిఐనే ఎందుకు అడుగుతున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వింగ్, అట్లనే రెవెన్యూ ఒక వింగ్. మీరు రెవెన్యూ వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మరో శాఖ ఆధారాలు అడిగితే కోఆర్డినేషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ అవకాశాలు ఉన్నాయి, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు రెండోది ఈ రాష్ట్ర పోలీసుకు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు సహకరించాలని ఏం లేదు. చాలా వివాదాలు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ లో మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. రీజన్ ఎందుకంటే అవతల రాష్ట్ర పోలీసులు సహకరించే అవకాశం లేదు. లెట్ మీ కంప్లీట్. సో నేను చెప్తాను. సో సిబిఐ అందుకు అడిగినాం. రెండోది ఈ డైరీలు మేమేం చేసుకుంటాము అని అంటే డైరీల విషయంలో ఈ చనిపోయే ముందు ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగినటువంటి విషయాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, వాళ్ళు డీల్ చేస్తున్నటువంటి వైఖరి. మీరు పెద్దపల్లిలో ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకొని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కారణంగా ఆత్మహత్య చేసుకున్నానని లేఖ రాస్తే దాన్ని సాయంత్రం కల్లా తర్జుమా చేసి ఎమ్మెల్యే చాలా గొప్పరని ఒక లవ్ లెటర్ రాసి పెట్టారు. దానిలో ఎమ్మెల్యే చాలా నన్ను ప్రేమగా చూసుకున్నాడు, తమ్ముళ్లాగా చూసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నటువంటి ఇవన్నీ రాస్తాడా. సో ఈ రకంగా మారుతున్నాయి సాక్ష్యాలు, అక్కడ నాశనం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి దాని మీద నమ్మకం లేదు, దాన్ని సిబిఐ కప్పేస్తే సిబిఐ గారు అడిగినా కూడా ఎవరు ఇవ్వాలండి? మళ్ళీ ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే పోలీసులు సహకరించాల్సింది. మ్యానిపులేట్ చేయడమే, నిజంగా ప్రభావితం చేయడమే అంటే సిబిఐ కూడా ప్రభావితం అవుతుంది, పెద్ద దానికి చర్చ అవసరం లేదు. సిబిఐ కాదు. వేణుగోపాల్ గారు మాట్లాడేది వేరు, మీరు గౌరవ మీరు స్టేట్ పోలీస్ మీద నమ్మకం లేదు, ప్రభావితం పని చేయించడం కాబట్టే ఇంత తొందరగా ఇన్ని కేసులు నమోదైనవి. ఇంతమందిని విచారించారు, ఇంతమంది ఎట్లా విచారించారు? 750 మందిని ఎట్లా విచారిస్తారంటే
ఇది ఒక ఇష్యూగా మాట్లాడిన తర్వాత ఇంకో issue మాట్లాడదాం. అరెస్ట్ అయి ఉన్నారు లోపల, స్వేచ్ఛ అయింది, అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా కమిట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఏ కమిటీ ఏ కమిషన్ కూడా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా దోషిగా శిక్ష వేయలేదు. ఏ కమిటీలో కూడా. ఇన్ని నేరాలు చేసేంత వరకు ఈ ఒక దశాబ్దం పైన ఎందుకు నయం చేయగలిగిండు అనే దానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీరు మిత్రపక్షాన్ని అడగాలి. 99లో బెల్లి నలితను నడిపినప్పటి నుంచి 99 టీడీపీ ఎవరన్నా చేయండి. నేను 10 సంవత్సరాల నుంచి కాదు 12 సంవత్సరాల నుంచి కావచ్చు. అంటే ఇన్ని నేరాలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సపోర్టు ఉన్నట్టు, ఇప్పుడు ఇదే గనక ప్రభుత్వం సపోర్ట్ ఉన్నదని వీళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు కూడా ఉన్నట్టే. మరి కాదు, సాక్షాత్ ముఖ్యమంత్రి అంటుంటే అప్పుడే డ్రైవర్ కిడ్నాప్ చేసిరు, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేరాలు జరుగుతుంటే న్యాయం గురించి అన్యాయం నాకు అర్థం కాదు. చర్యను హర్షించాల్సింది పోయి దీంట్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పోతున్న క్రమంలో తప్పించకపోతాడు, డీజీపీ చేస్తారు. మీరు మాట్లాడుతున్నారు పోలీస్ గురించి. ఖచ్చితంగా మీరు ఆడ పోయిన పోలీస్ బెటాలియన్ మీరు రిలీజ్ చేసిన వీడియోస్ కాంట్రడిక్ట్ అయి ఉన్నాయి. ఆడ బతికుండగానే నయం పట్టుకునే అవకాశాలు చాలా జరిగినాయి. మీడియాలో వస్తుంది, ఎక్కడ వస్తుంది వీడియో అయితే అబద్ధం కాదు కదా. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొత్తం రాజకీయ చరిత్రలో చాలా ఎన్కౌంటర్ జరిగినాయి, చాలా డైరీలు దొరికినాయి, కానీ ఇవి బయటికి రాలేదు. ఏదో వచ్చినాయి పెట్టి ఉన్నాయో లేవు కూడా ఒకటి మహేష్ గారు ఇప్పుడు ఎన్కౌంటర్ 172 కేసులు పెట్టినారు. మీరు 10 ఏళ్లలో ఒక్క కేసు కూడా పెట్టకుండా ఉల్టా ఎవరైనా కేసు పెట్టకపోతే వాళ్ళు కూడా హత్య గురైన సందర్భాలని మరి ఇప్పుడు జరుగుతున్న దానికి మళ్ళీ మీరు ఇంకా అభ్యంతరం చెప్పి సిబిఐ కావాలంటే మీరెంతవరకు కరెక్ట్? మీరు దానికి మీరు ముందు చెప్పండి. 172 కేసులు జస్ట్ ఎంత 3-4 నెలల్లో పెట్టినారు. కేసులు పెడుతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఎవరిని విచారించాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? నయం చనిపోయిండు, 172 కాదు 1700 కేసులు పెడతారు. పరిస్థితులలో ఎవరన్నా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి నా కేసును పోలీసులు పట్టించుకోలేదు, ఇది నా అక్లాని వెంటనే ఎవరన్నా ఉంటే ముందు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పోలీస్ అధికారులు మీరు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ ఎంటర్టైన్మెంట్ అక్నాలజ్మెంట్ ఉందా మీ దగ్గర? నెంబర్ 1. నెంబర్ 2 సంగప్ప గారు మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంతే కాదు. నయమనేటోని పుట్టించింది, నక్సలైట్ వ్యతిరేకంగా తయారు చేసింది, నక్సలైట్ ఉద్యమాన్ని అణచడానికి వామపక్ష పోరాటాలను అణచడానికి తయారు చేసింది మీ మిత్రపక్షము, మీ టీడీపీ, మీ అంటగాగే పార్టీ. మీరు వాళ్ళతోనే తయారు చేశారు. ప్రకటించినటువంటి నగదు విషయంలో మనం మొన్న విన్నాం ఒక ఆడియో రిలీజ్. భువనగిరికి సంబంధించిన ఒక రైస్ మిల్లను బెదిరిస్తూ ₹1 కోటి కావాలని డిమాండ్ చేసిన ఆడియో రిలీజ్ ప్రపంచం అంతా విన్నది. అంటే నయం కోటికి తక్కువ డిమాండ్ చేయడు, 2,75,00,000 దొరికినాయని ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తారు? ఇదంతా ఏడపోయి నయం డంపుల కథ ఏందో తేలాలంటున్నారు. నేను ఎవరు పంచుకున్నారు ఇవన్నీ? పైన పంచుకొని ప్రజలకు చూపించడానికి ఏదో డంపులు దోచుకున్న సొమ్ము బంగారు బిస్కెట్లు ఏడబోయినాయి. ప్రజల అనుమానాలు చేయాలి. అమౌంట్ ఎంత దొరికిందో అంతే చెప్తారు. మిగతావన్నీ కూడా ప్రాపర్టీస్ రూపంలో కూడా దొరకబట్టారు, వేల కొద్ది డాక్యుమెంట్ ఇచ్చారు అని సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో వచ్చి ఎవరైతే ఇది నాదే నాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేస్తున్నారో దాన్ని కేసు విచారిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ముందుకు సాగుతున్నారు. గతంలో కేసులు పెట్టడానికి ధైర్యం చేయని వాళ్ళందరూ కూడా తర్వాత ఇది నా ప్రాపర్టీ సార్ నాకు రక్షణ కల్పించే విధంగా రండి అంటేనే వాటిని కేసులు బుక్ చేస్తారు. దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే క్రమంలో, వాళ్ళని బెదిరించి కబ్జా పెట్టుకునే క్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా, పార్టీ వాళ్ళైనా ఆయనతో కలిసి పనిచేసే క్రమంలో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత చేస్తున్నటువంటి చాలా మార్పుల్లో నిన్న ఇంకొక కొత్త రూల్ పెట్టింది. 5,000 కంటే ఎక్కువ ఉంటే పాత నోట్లు ఒకటేసారి డిపాజిట్ చేయాలని చెప్పి. యాక్చువల్లీ 30వ తేదీ దాకా ఇచ్చారు, ప్రధాని స్వయంగా చెప్పారు 30వ తేదీ వరకు మీరు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పి. కానీ నిన్న సడన్గా అంటే ఇప్పటికీ చాలా మార్పులు చేశారు. అందులో ఇదొకటి 5,000 దాటితే మాత్రం ఒకటేసారి చేసుకోవాలి. ఇక అది 30వ తేదీ కాదు, రేపైతే రేపు, ఎల్లుండి అయితే ఎల్లుండి, 30 లోపల అయితే 30 వరకు అయితే 30 వరకు, కానీ మళ్ళీ డిపాజిట్ చేయడానికి లేదని చెప్పారు. చేస్తే దానికి ఇంట్రాగేట్ చేస్తారు బ్యాంకు వాళ్ళు, అడుగుతారని చెప్పి. మహేష్ గారు ఎట్లా చూస్తారు? ఇది ఏంటి
ఈ దేశ పాలన నిజంగా ఒక తుగ్లక్ చర్యలకు ఆ రోజు మేము చూడలేకపోయినాం, ఈరోజు మోడీ గారు చూపిస్తున్నారు అంతే తప్ప ఇంకో అర్థం ఏం లేదు. 50 రోజుల టైం అడిగినటువంటి వ్యక్తి 50 రోజులు కాకుండా 40-42 రోజులలోనే మొత్తం ఒక 50 సవరణలు తీసుకొచ్చి తెల్లారికో సవరణ, రాత్రికో సవరణ, బ్యాంక్ అధికారులే తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఏం మారుతుంది, రేపు నిబంధన ఏం మారుతున్నారు, దానికి అనుగుణంగా మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలని బ్యాంక్ అధికారులకే అర్థం కాని పరిస్థితి, సామాన్యుడు గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. నేను సూటిగా అడుగుతున్నాను వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎంచుకున్న లక్ష్యం ఎప్పుడో మిస్ఫైర్ అయిపోయింది. ఏదో ఎక్కడో బాంబు వేయాలనుకున్నాడు, అది ఎక్కడో పోయబడింది. అంటే బ్లాక్ మనీ నిరోధిస్తామన్నారు, దానివల్ల అవకాశాలు లేవని తేలిపోయింది. నకిలీ కరెన్సీ మాట దేవుడు ఎరుగు. ఈ రోజు వస్తున్నది ఏంది, మళ్ళీ డిజిటల్ ఎకానమీ, క్యాష్లెస్ సొసైటీ కిందకి నడుస్తూ ఉంది. మరి క్యాష్లెస్ అంటే నిజంగానే జనాల దగ్గర క్యాష్ లేదు, మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, బ్యాంకుల దగ్గర లేదు, ఏటీఎంల దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర ఉంది? మీరు డోర్ డెలివరీ స్క్రీమ్ పెట్టి ప్రింట్ చేయంగానే ఆరంగానే తీసుకుపోయి అప్పచెప్తున్నారు చూసినావా కంటైనర్లో, వాళ్ళ దగ్గర మాత్రమే క్యాష్ ఉంది. డోర్ డెలివరీ డబ్బున్న బడా వ్యాపారులకు మీరు పెట్టిన డోర్ డెలివరీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళ దగ్గర మాత్రమే క్యాష్ అందుబాటులో ఉంది. కానీ ఉన్నదాన్ని మీరు 31st వరకు అవకాశం ఇచ్చి ఈ రోజు పోతే డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పడంలో ఆంతర్యం ఏంది? కొంతమంది పొట్ట చేత పట్టుకొని వలస పోయిన వాళ్ళు ఉంటారు, లేదు టూరిస్ట్ మీద అమెరికానో ఇంకా అబ్రాడ్లో తిరగడానికి పోయిన వాళ్ళు ఉంటారు. ఇక December 31st వరకు టైం ఉంది కదా అని ఆగి ఇక్కడికి వచ్చి పెద్ద అమౌంట్ ఏదైనా ఇంట్లో మిగిలింది కష్టార్జితంతో సంపాదించుకున్నది ఏమైనా డిపాజిట్ చేయాలన్నా అన్అకౌంటెడ్ మనీ కూడా సేవింగ్స్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 2,50,000 మీరు నియమించినటువంటి ఐటీ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కూడా డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చిందని అడుగుతున్నాయి. ఇట్లా ఈ విషయంలో నాకు తెలిసి ఇన్ని రోజులు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఈ 5,000 లోపు డిపాజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామనే దాని మీద సుప్రీంకోర్టు ఖచ్చితంగా సుమోటో తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తీసుకొని ఈ రకమైనటువంటి ఇష్టారీతిన ఒక అవగాహన లేకుండా, ఒక నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా మన ప్రజాస్వామ్యంలో రీకాల్ అనే సిస్టమ్ కనుక ఉంటే మోడీ గారు ఈ రోజు ప్రధానిగా ఉండడానికి అనర్హుడు అనేది అయితే నేను చెప్పాను. కిషోర్ గారు మీరు చూస్తారు, నిజానికి ఆ పెట్రోల్ పంపులో కూడా 15th అన్నారు, November 15th అన్నారు, తర్వాత దాన్ని 2nd మార్చేసినారు, 2వ తేదీకి మళ్ళీ కుదించినారు, తర్వాత ఇప్పుడు 30వ తేదీ నుంచి మళ్ళీ సడన్ గా ఇప్పుడు 5,000కే తీసుకొచ్చిన, ఇప్పుడు వరకు 5,000 చేయాలి, మిగతా చేయకూడదని. అంటే అందరూ దేశమంతా కూడా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజమే నలకు వేలను బయటికి తీస్తుంది, అవినీతిని నిర్మూలిస్తుంది, తీవ్రవాదాన్ని అరికడుతున్నటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. దాని గురించే ఈ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. కష్టమైనా సరే టాలరేట్ చేస్తూ, ఇబ్బంది పడుతున్నా సరే ఓర్చుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఇంకా లైన్లో నిలబడి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంగా కానీ పార్టీగా కానీ మేము కూడా స్వాగతించినాం. నితీష్ కుమార్ కానీ ఇంకా ఇతర వారు కూడా సహకరించారు. నితీష్ కుమార్ గారు కూడా మనం మాట్లాడుతూ 30 తర్వాత చూద్దాం, మరి చేయకపోతే ఇంకేం చేస్తాం, మనం స్వాగతించామని అన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జరిగేటువంటి ఇబ్బందులను కళ్ళ ముందర చూస్తూ మళ్ళీ మనం ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చి ప్రజల మీద మూలిగే నక్క మీద తాడుపడబడ్డట్టు చేసేటువంటి నిర్ణయాల వల్ల ఇంకా ఇబ్బంది కలుగుతుంది తప్పితే లాభం జరగదు. ఆల్రెడీ ఇప్పటికే ఏదో దొంగ నోట్లు అరికడతామని చెప్పేటువంటి ఒక లక్ష్యం ఏదైతుందో, ఏటీఎం ఆల్రెడీ దొంగ నోటు వచ్చేసింది, 2,000 రూపాయల నోటు ఏటీఎంలోనే, బయట కాదు, 2,000 రూపాయల నోటు. పాత నోట్లు ఉన్నప్పుడు కొత్త నోట్లు ఏమైనా దొంగ తయారై వస్తేనే పాత నోట్ల ఏర్పడుతుంది కాబట్టి కనీసం ఇది ఏంది కొత్త కనపడుతుందని చూసే అవకాశం ఉంటుండే. ఇప్పుడు అన్ని కొత్త నోట్లు కాబట్టి ఇంకా దొంగ నోట్లు ఈజీగా చెలమని అవడానికి అవకాశం వచ్చింది గతం కంటే. ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి అమౌంట్ వీళ్ళు ఏదైతే ఆశించి నల్లధనం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరో, ఒక 15 లక్షల కోట్ల రూపాయలు కనుక వీళ్ళ దగ్గర ఉండుంటే మొత్తానికి మొత్తం ఎంత వస్తుందని చెప్పంటే వీళ్ళు 10 లక్షల కోట్లు కనుక జమ అయితే ఒక 5 లక్షల కోట్లు మిగిలిపోతే డిజిటల్ అమౌంట్ కింద ప్రకటించుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ తీసుకొని ప్రజలకపోతే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వచ్చారు. కానీ ఇప్పటికే 15 లక్షల కోట్ల చిల్లర వచ్చేసింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా వారు ఒక మాట ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఫస్ట్ డే షార్ట్ డిస్కషన్ ఉన్నప్పుడు. ఆల్రెడీ 70,000 కోట్లు బ్యాంకులలో ఉండి, ఆర్బీఐ దగ్గర ఆల్రెడీ 3 లక్షల కోట్లు నోట్లుండి ఇప్పటికీ జమ అయిన 13.5 లక్షలు అయితే మొత్తం వస్తాలకు 17.5 లక్షలు అవుతుంది. మీ అమౌంట్ 15 లక్షలు అవుతుంది, మరి ఇంకా 2.5 లక్షల కోట్లు ఎక్కువ వచ్చింది, మరి వీటిని ఏం చేస్తారంటారు. దొంగ నోట్ల విషయానికి వచ్చినప్పుడు ఇప్పటివరకు 13.5 లక్షల కోట్లు జమ అయి ఉంటాయి కనుక మరి ఎన్ని దొంగ నోట్లు వచ్చినాయి దాంట్లో అంటే, ఇప్పుడు నాకైతే 1 లక్ష రూపాయల బండి తీసుకుపోయి నేను లోపల వేసుకోవాల్సుకున్నాను అనుకోండి, దాంట్లో 1-2 దొంగ నోట్లు నేనైతే గుర్తుపడతాను కదా, బ్యాంకులు గుర్తుపడతారు కదా, బట్ అది తీసి పక్కేసినటువంటి నోట్లు ఎన్ని వచ్చినాయి అంటే దొంగ నోట్లు అరికడడంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ ఇష్యూ అయిన తర్వాత సరే తీవ్రవాదం పెరిగిందా, అవతల మనలో ఎక్కువ చనిపోయారు తక్కువ చనిపోయారు, అదొక రకమైనటువంటి ఇష్యూ. కానీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల లబ్ధి చేకూరకపోగా ప్రజలకు ఇబ్బందులు ఎక్కువ తలెత్తుతున్నాయి. ఇది అందరూ అంగీకరించాల్సిందే, నాకైనా మీకైనా ప్రజలకైనా ఎవరికైనా. అందరూ కూడా ఒక ఆశావాద దృక్పథం అంటే నల్లధనాన్ని బయటకు తీస్తారు. ఏ నల్లధనం కూడా 2 రకాలు, భారతదేశం దాటిపోయిన నల్లధనం ఒకటి ఉంటుంది, భారతదేశం లోపల ఉన్న నల్లధనం ఒకటి ఉంటుంది. భారతదేశం లోపల ఉన్న నల్లధనం కూడా బడాబాబుల దగ్గర ఒక నల్లధనం ఉంటుంది,
పేదవాడు అన్అకౌంటబిలిటీ కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పిల్ల పెళ్లి చేస్తానికి 10 సంవత్సరాలుగా 10 లక్షల రూపాయలు కూడా పెట్టుకున్నాడు. అది నల్లధనం అని చెప్పి నువ్వు అంటావు, నల్లధనం అని చెప్పి మనకు తెలియదు. రైట్. కాబట్టి ఏ రకమైన నల్లధనాన్ని బయటకు తీసుకునేటువంటి లక్ష్యాలలో మీరు నిర్వీర్యం అయిపోయారు. మోడీ గారు అనౌన్స్ చేసేమో నల్లధనం బయటకు తీసుకుని అనౌన్స్ చేస్తారు, తెల్లారి పార్లమెంట్కి వచ్చి జైట్లీ గారేమో క్యాష్లెస్ సొసైటీ కోసం అంటారు. అంటే లక్ష్యం విషయంలో వాళ్ళ మంత్రుల మధ్యనే కోఆర్డినేషన్ లేదు. అసలు లక్ష్యం ఏందనేటువంటి రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వం ఒక మాట చెప్పిన తర్వాత తన నిర్ణయం తానే కట్టుబడి ఉండాలి కదా. 30వ తేదీ అన్నారు. సరే, మోడీ లాస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు అంటే ఓకే. ఇప్పటికీ ఎన్నో మార్పులు చేసినారు. వచ్చేవరకు 5,000 దాటితే ఎక్కువ డిపాజిట్ చేయడానికి లేదు అంటే ఒకటేసారి చేయాలంటే ఇప్పటి వరకు 40-41 రోజులైంది ఈ నిర్ణయం తీసుకొని. ఇంకా సెలవులు పోతే ఇంకొక వారం రోజులు ఉన్నది. ఇప్పటికీ దేశంలో చాలామంది మీరు చూస్తున్నారు, రోజు సిబిఐ రైడింగ్ చేస్తున్నది, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు, రకరకాల గోడలలో దొరుకుతున్నాయి, బంగారం దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నది. ఇందులో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు 5,000 లోపు ఓకే, 5,000 కంటే ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఒక పథకం పెట్టింది. 50% గవర్నమెంట్, 25% ప్రధానమంత్రి. ఒక్క నిమిషం, 5,000 కంటే ఎక్కువ ఉంటే ఒక్కసారి డిపాజిట్ చేయాలి. 5,000 లోపు అయితే ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇచ్చింది, లేటెస్ట్ ఇచ్చింది. 10,000 ఎన్నైనా చేయి నువ్వు, ఒక్కసారి చేయి వారం రోజులలో. ఎందుకంటే ఇంకా బ్లాక్ మనీ ఉన్నదని. కాబట్టి నేనేమన్నా నన్ను మాట్లాడండి, నువ్వు తర్వాత చెప్పాను. కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని. చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. 5,000 రూపాయలు ఒకసారి డిపాజిట్ చేయాలని గవర్నమెంట్ తీసుకోండి. చిన్న ఒక నిమిషం, 5,000 లోపు కూడా మళ్ళీ ఒక నిమిషం పూర్తి చేయండి. ఓవరాల్ గా నేను చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే మోరల్ రైట్ లేదండి. సిగుండాల 36 నుంచి ఒక్క నిమిషం వచ్చినప్పుడు మీ గవర్నమెంట్ పోయారు 2014 వరకు అది 80% విన్నాను. 36% నుంచి 85% వరకు మీరు మాట్లాడుతున్నారు. ఇంకా బ్రోకరేజం జరుగుతున్నారు. యూట్యూబ్ లో వస్తున్నాయి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటు ఆర్బీఐ రేట్లు పెరిగినాయి, చిత్రం చేసిండ్రు, మీరు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ కంట్రీ సపోర్ట్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మోరల్ రైట్ లేదని చెప్తున్నా. 5,000కు మించి నేను అడిగింది నిన్నటి ఈ ప్రకటనతో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయినారు, చాలా మంది టెన్షన్ పడుతున్నారు. 5,000 కంటే ఎక్కువ ఉంటుంది, 6,000 కూడా కావచ్చు. ఒకేసారి వేసుకో, ఇంకోసారి వేసుకోవడం లేదన్నారు. ఇప్పటికి కూడా చాలా ఊర్లలో చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఊరికి బతకడానికి పొట్ట చేత పట్టుకొని వేరే ఊరికి పోయేవాళ్ళు కావచ్చు, పోయి వచ్చే వాళ్ళు కావచ్చు. వాళ్ళ దగ్గర డబ్బంతా 30th టైం ఇచ్చినారు కాబట్టి 30th దాకా అనుకుంటారు కదా. మీరు సడన్ గా ఈ రోజు వరకు చేయలేక 5,000 దాటితే నేను ఒప్పుకోను, లేకపోతే మీకు ఇంటర్నెట్ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒక్క విషయం అండి, ప్రధాని చేసిన ప్రకటన కూడా కట్టుబడి ఉండడు ఆయనకైనా. ఇప్పుడు ఇచ్చింది ఆర్బీఐ. నేను కూడా మీలాగానే టీవీలో ఆర్బీఐ మాట్లాడినా ప్రధానమంత్రి మాట్లాడినా ఆ ప్రకటన పేపర్లు వచ్చింది మాట్లాడుతున్నాను నేను. పేపర్లో కానీ టీవీలో వచ్చింది దాని అంటే 5,000 లోపు ఈ 30వ తారీఖు లోపు ఎన్నైనా వేసుకోవచ్చు అనేది ఒకటి వచ్చింది. రెండోది 5,000 పైన ఉంటే కూడా వేసుకోవచ్చు. కానీ ఒకసారి ఎందుకు వేసుకోమంటున్నారంటే ఒక పథకం తీసుకొచ్చింది, 40 రోజులు గడిచిపోయింది, ఇప్పటిదాకా నువ్వు డబ్బులు ఎందుకు డిపాజిట్ చేయలేదనే క్వశ్చన్. డబ్బులు దగ్గర పెట్టుకొని జనాన్ని బ్యాంకు పంపించి వాళ్ళకు 4,000, వాళ్ళకు 10,000, వాళ్ళకు 5,000 ఇచ్చి ఇప్పటికీ పంపిస్తున్నారు. అది ఆ దానికి రెమెడీగానే వాళ్ళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న. బ్యాంక్ దగ్గర ఓన్లీ ఒకసారి రా, నా పేరు మైక్ పెట్టుకో, ఇంకా నోట్లుంటే 30వ తారీఖు లోపు ఏ రోజు లాస్ట్ రోజు వేసుకో, ఏ రోజు వేసుకో. 4,000 రూపాయలు తీసుకొని పోతున్నారు.
ఒక ఆయన 10 మందికి 4,000 ఇచ్చారు. 4,000 తీసుకపోతే ఏం చేస్తున్నారని మీ ఉద్దేశం? అకౌంట్లు ఇస్తున్నారండి. ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమందికి ఇచ్చి పంపిస్తున్నారు బ్యాంకు. ఎవరు అకౌంట్ వేసుకుంటున్నారు? ఎవరి అకౌంట్ లో కొంతమందికి ఇచ్చి వాళ్ళ అకౌంట్ వేసుకోమంటున్నారు. మరి ఆ అకౌంట్ ఇప్పుడు కూడా వేసుకోమంటారు. దానికి పెద్ద మార్కెట్ 5,000 ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మరి ఇంకేముంది చేంజ్ కాకూడదని ఇప్పుడు 5,000 పైన వేసుకోవద్దు అన్నారు. ఒక్కసారి వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక్కసారి వేసుకోవచ్చు. లెక్కలకు వస్తుంది. మళ్ళా లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు అది కూడా ఇచ్చింది. ఇలా ఇద్దరు చేస్తారు. ఇప్పుడు ఆయన ఆధార్ ఉంటదండి, ఆయన పాన్ కార్డు ఉంటది, ఆయన స్థాయి ఏమో ఉంటది. ఇద్దరు బ్యాంక్ అధికారులు పరిశీలిస్తారు. లాస్ట్ మూమెంట్ లో బ్లాక్ మనీ ఎక్కువ వస్తుంది అనే దాని మీద గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. 2000 పేదనగర్ ఇంకా 500 ఎక్కనే అండి. 2005 సంవత్సరానికి ముందు ప్రింట్ చేసినటువంటి నోట్లని రద్దు చేద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకుంది అప్పట్లో యూపీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజు. ఎందుకు వ్యతిరేకించలేదు పెద్ద డిబేట్. ఎప్పుడు అది యూపీఏ వింటారా మళ్ళీ చెప్పు మరి తప్పు ప్రజల కష్టాలు సరే సరే ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ తో కావాలంటే సపరేట్ ఒక డిబేట్ పెట్టు. నేను పూర్తి డీటెయిల్స్ తో చెప్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు టైం ఇచ్చినా కూడా చెప్తాను, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ అధికారులు మాట్లాడింది 5,000 కంటే ఎక్కువ డిపాజిట్ అయితే ఒకటేసారి చేయండి, మిగతా నెక్స్ట్ టైం చేయడం లేదు అన్నారు. 2005 ముందు చేద్దామంటే వద్దన్నారు. ఈ రోజు సరే వీళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వద్దాం. మహేష్ గారు నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే అందరం స్వాగతిస్తున్నాం, మేమైనా స్వాగతిస్తున్నాం, నువ్వైనా స్వాగతిస్తున్నాం. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ సిస్టంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి అందరం ప్రశ్నించేది. ప్రజలు ఇబ్బంది పడుతున్నానే, నోట్ల రద్దు తీసేసి ప్రజలందరికీ లాభం చేస్తాం, నల్లధనం చేస్తామంటే వద్దంటలేం. కానీ ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఈరోజు సరే కాంగ్రెస్ నవాజ్ పాలు చేసే విధంగా బయటికి తీసుకుపోయేటువంటి అమౌంట్ $1,00,000 మాత్రమే తీసుకుపోవడానికి వెసులుబాటు ఉండే యూపీఏ గవర్నమెంట్లో. బయటికి మనం పోవాలంటే కనుక మన అమౌంట్, ఆ అమౌంట్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ప్రతిపక్షం ఆ రోజు బీజేపీ. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత $125,000 తీసుకుపోయేటువంటి వెసులుబాటును కల్పించారు. తర్వాత ఫిబ్రవరి 2015 రోజున వారు తీసుకున్న కంటిన్యూషన్ లో ఫస్ట్ తీసుకున్నటువంటి 1,25,000. దాన్ని ఇమీడియట్ గా ఏం చేసి తెలుసా, మైనర్ కూడా తీసుకుపోవచ్చు, మేజరే కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మేజరే తీసుకుపోవాల్సి ఉండే, మైనర్ కూడా ఆ అమౌంట్ తీసుకోవచ్చు. దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసిన తర్వాత 2,50,000 తర్వాత వచ్చింది. 2,50,000 చెప్పేసి 69 కోట్లు దగ్గర దగ్గర ఈ రోజుతో చూస్తే ఒక బయటికి తీసుకొస్తారు. మాట్లాడి వాళ్ళ మీద మాట్లాడి కాదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మొత్తం మాట్లాడడం అంటే ఇక్కడ టైం లేదు. 69,000 కోట్లు 50,000 కోట్లు చేసిందంతా మీరు ఈ దేశానికి లోన్లు ఇచ్చింది మీ గవర్నమెంట్ లో. కాంగ్రెస్ పార్టీకి మోరల్ రైట్ లేదు మాట్లాడడానికి. అది రికవరీ మోడీ గవర్నమెంట్ వచ్చినాక లోన్ తీసుకుంటే మోడీ గవర్నమెంట్ వచ్చినాక పుట్టలే, మోడీ గవర్నమెంట్ వచ్చిన మోడీ గవర్నమెంట్ వ్యాపారాలు చేయలేదు. రిఫార్మ్స్ మీ కాలంలో స్టార్ట్ అయినాయి. ఈ చట్టాలన్నీ నరేంద్ర మోడీ తీసుకురాలేదు. ఇప్పుడు విజయ మాల్యా ఇప్పుడే రాలేదు. గవర్నమెంట్ కి ఇంకెవరైనా బ్లాక్ మనీ ఉంటే విత్ ట్యాక్స్ రూపంలో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం, మంచి ఉద్దేశం. పేదల దగ్గర ఉంటే డబ్బులు వేసుకునే అవకాశం కాబట్టి మిగతా ఎన్ని డబ్బులున్నా ఒక రోజు డిపైడ్ చేసుకోమని చెప్పింది. దర్శనాలు ఒక రోజు చేసుకోండి. ఎన్ని చెప్పినా ఎన్ని డబ్బులున్నా ఒక రోజు చేసుకుని కడుపు నొప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఒక రోజు చేసుకున్నా కడుపు నొప్పి పక్షాన వాళ్ళకు ఒక రక్షణ కవచం లాగా ఏర్పడింది తప్ప సామాన్య దాడి బలాచోరు మీ కాలం మళ్ళీ